సో ఇట్లా ఆల్ న్యూస్ పేపర్స్లో ఈ వార్త మనకి ప్రధానంగా ఉన్నది. అండ్ కొన్ని అంశాల్లో కొత్త పన్ను విధానంలోనే ఊరట. 17,500 తగ్గబోతున్న భారం. ఇదేంది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన రేట్స్ అనమాట. ఈ స్లాబ్స్ డిసైడ్ చేశారు. కొత్త పన్ను విధానంలోనే ఊరట. 17,500 తగ్గబోతున్న భారం. ప్రామాణిక తగ్గింపు 50,000 నుంచి 75,000కు తగ్గింపు. స్లాబ్లు మార్చారు. పాత పన్ను విధానమే యథాతథం. అంటే పెద్దగా ఊరట ఏం లేదు ఇక్కడ. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఇది శాలరీడ్ ఎంప్లాయీస్ దానికోసం కొత్త పన్ను విధానానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేశారు. దీన్ని మరింత ప్రోత్సహించే దిశగా ప్రతిపాదన చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం కొత్త పన్ను విధానంలో 7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను ఉండదు. ఏ రకంగానైనా మీ ఆదాయం 7 lakhs ఉంటే ఎలాంటి పన్ను ఉండదు. దీంతోపాటు ఉద్యోగులకు 50,000 రూపాయల వరకు ప్రామాణిక తగ్గింపు అంటే స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుందట. అంటే 7.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం ఉండదు. ఎవరికి? ఎంప్లాయీస్కి 7.50 అంటే 7,50,000 వరకు ఉన్న వాళ్ళకి ఎలాంటి పన్ను భారం ఉండదు. అయితే ఈ విధానంలో ఎలాంటి మినహాయింపులు క్లెయిమ్ చేసుకునేందుకు వీలు ఉండదు. తాజా బడ్జెట్లో ఇందులో కొన్ని మార్పులు చేసిరట. ఏమని? ఉద్యోగులకు వర్తించే ప్రామాణిక తగ్గింపును 50,000 నుంచి 75,000కు పెంచారు. కుటుంబ పెన్షన్ అందుకునే వారికి ఈ తగ్గింపును 15,000 నుంచి 25,000 చేశారు. స్లాబులు వాటి వారీగా పన్ను రేట్లు కూడా మారినాయి. దీనివల్ల ఉద్యోగులకు 17,500 వరకు పన్ను భారం తగ్గుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. పాత పన్ను విధానంలో గృహ రుణానికి చెల్లిస్తున్న వడ్డీతో పాటు అంటే హోమ్ లోన్స్ సెక్షన్ 80C, సెక్షన్ 80D తదితరాల కింద మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవాలని భావించేవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఈ విధానానికి ఎలాంటి మార్పులు చేయలే. అంటే ఇప్పుడు హోమ్ లోన్స్ వీటి కింద దాన్ని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఈ 7.5 lakh సంబంధించిన దీంట్లో ఈ మినహాయింపులు ఏమీ చెల్లవన్నమాట. సో ఒకవేళ వాళ్ళు ఆ క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఉంటే పాత పన్ను విధానమే అమల్లో ఉంటుంది. సో వాళ్ళకి కొత్తది వర్తించదనమాట. పన్ను వర్తించే ఆదాయం 5 లక్షల్లోపు ఉన్నప్పుడు 12,500 వరకు సెక్షన్ 80A కింద ప్రత్యేక రిబేటు లభిస్తుంది. అందరికీ అర్థమయ్యేలా ఆదాయపు పన్ను చట్టం 1961ని పూర్తిగా సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా చదివేలాగా అర్థం చేసుకునేందుకు వీలుగా రూపొందిస్తామని వివరించారు. వివాదాలను 6 నెలల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. రిటర్న్స్లో చూపించని ఆదాయం 50 లక్షలకు మించితేనే 3 ఏళ్ల తర్వాత ఆ కేసును రీఓపెన్ చేసి పునఃపరిశీలన చేపట్టొచ్చు. ఇది గరిష్టంగా 5 ఏళ్ల వరకే ఉంటుంది. ఇప్పటి వరకు వ్యక్తులు లేదా సంస్థల ఆదాయాలపైన ఒక ఆర్థిక సంవత్సరానికి ముందు 10 ఏళ్ల వరకు పునఃపరిశీలన చేసే అధికారం ఐటీ విభాగానికి ఉంది. దీన్ని 6 ఏళ్లకు కుదించిరట. అండ్ దాంతోపాటు ఈ అసెట్స్కి సంబంధించి స్థిరాస్తి లావాదేవీలు, వ్యవసాయం కాకుండా వ్యవసాయేతర స్థిరాస్తి క్రయ విక్రయ లావాదేవీల్లో వాస్తవ ధర, స్టాంపు డ్యూటీల్లో ఏది ఎక్కువగా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకొని 1% మూలధనం పన్ను కోత విధించాలన్నట. అంటే ఇప్పుడు అమ్మినప్పుడు 1% దాని మీద ట్యాక్స్ పడుతుంది అన్నమాట, టీడీఎస్ పడుతుంది. 50 లక్షలకు మించి విలువ ఉన్నప్పుడు ఇది వర్తిస్తుందట. అంటే 50 lakhs ఎబో ప్రాపర్టీ ఏదైనా ఉన్నప్పుడు అది వర్తిస్తుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి నిబంధన అమల్లోకి వస్తుందట. వ్యవసాయం భూమి కాకుండా వేరే ఏదైనా ఉంటే మీరు అమ్మినప్పుడు ఈ 1% ట్యాక్స్ టీడీఎస్ అన్నది కట్టాల్సి వస్తుంది. ప్రస్తుత విధానంలో 2 ఏళ్లకు పైగా కొనసాగించిన దీర్ఘకాలిక స్థిరాస్తిని అమ్మినప్పుడు మూలధన లాభాలపైన ద్రవ్యోల్బణ సూచి సర్దుబాటు తర్వాత 20% పన్ను చెల్లించాలి. ప్రస్తుత బడ్జెట్లో దీన్ని సవరించారు. 20% పన్నును 12.5%కి తగ్గించింది. అయితే ద్రవ్యోల్బణ సూచి సర్దుబాటును పూర్తిగా రద్దు చేసింది. ఈసారి ఇదంతా పక్కన పెడితే చాలా క్లియర్గా వీళ్ళు ఒక చార్ట్ కనిపిస్తున్నది మీకు. కొత్త పన్ను విధానంలో ఇప్పటి వరకు ఉన్న స్లాబ్లు ఏంటి, ఇప్పుడు ఎట్లున్నదంటే 3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు 5% ఉన్నది. 6 to 9 lakhs 10% ఉన్నది. 9 to 12 lakhs 15% ఉన్నది. 12 to 15 lakhs 20% ఉన్నది. 15 lakhs ఆ పైన 30% ఉన్నది. అంటే అంత ఆదాయం ఉన్న వాళ్ళకి అంత ట్యాక్స్ పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్. అండ్ 24-25 కొత్త బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఎట్లుందంటే 3 లక్షల వరకు నో పన్ను, 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%. ఇక్కడ ఏం చేశారంటే ఈ 3-6 ఉంటే 3-7 చేశారు అంతే. 7 to 10 lakhs 10%, 10 to 12 lakhs
15%, 12 to 15 lakhs 20%, 15 lakhs ఆ పైన 30%. సో పెద్దగా తేడా ఏం లేదు ఇక్కడ.